హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో 45 మంది పిల్లలను విశాఖ వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. పిల్లలను కోల్కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. పిల్లలను అపహరించి తీసుకెళ్తున్నారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో 45 మంది పిల్లలను విశాఖ వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. పిల్లలను కోల్కతా నుంచి హుబ్లీకి తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. పిల్లలను అపహరించి తీసుకెళ్తున్నారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పిల్లల అపహరణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్షంగా అందిస్తారు. హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో అనుమానాస్పదంగా తరలిస్తున్న కొంతమంది చిన్నారులు, మైనారిటీ చిన్నారులను ఇక్కడ ఆర్పీఎఫ్ పోలీసులు విశాఖ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు 45 మంది పిల్లలు ఇక్కడ ఆర్పీఎఫ్ పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆర్పీఎఫ్ పోలీసులు వీరిని పర్యవేక్షణలో ఉంచుకున్నారు. ప్రస్తుతం వీరందరూ కూడా హౌరా నుంచి వస్తూ ఉన్నారు. వీరందరినీ హుగ్లీకి తరలిస్తున్నట్లుగా ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది. అయితే వీరందరినీ అనుమానాస్పదంగా తరలిస్తున్నారన్నటువంటి అనుమానంతో కొంతమంది పిల్లల సంరక్షణకు సంబంధించి పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఈ పిల్లలకు సంబంధించి విజయనగరం నుంచి కూడా ఈ పిల్లల వెనుక రావడం జరిగింది. అయితే ఆర్పీఎఫ్ పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారంతో ఏమంటే విశాఖలో ఉన్నటువంటి రైల్వే పోలీస్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఆర్పీఎఫ్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా అదుపులోకి వీరందరినీ పర్యవేక్షణలోకి తీసుకుని అసలు వీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాలు వీరి నుంచి తెలుసుకుంటూ ఉన్నారు. వీరిని తీసుకెళ్తున్నటువంటి బాధ్యులు మాత్రం వీరికి ఖురాన్, ఉర్దూ నేర్పించడానికి వీరిని తరలిస్తున్నామని హుగ్లీకి చెప్తున్నారు. అయితే పూర్తిగా పోలీసులు మాత్రం ప్రస్తుతం వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, 45 మంది పిల్లల్ని అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది పిల్లలకు సంబంధించి పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఉన్నారు. వీరితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నామని వారు చెప్తున్నారు. తీసుకెళ్తున్నారండి పిల్లల్ని, 60 మంది పిల్లల్ని తీసుకెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది మేము అడిగితే ఖురాన్ నేర్చుకోవడానికి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాము అని చెప్పారు. సరే అని వాళ్ళని తీసుకొని మేము ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సహాయంతో, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మేమందరం కలిపి ఎన్జిఓస్ని అందరినీ కలిపి ఆ పిల్లల్ని దింపి వాళ్ళతో పాటు 60 మంది పిల్లలతో పాటు 4 కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు వాళ్ళ స్టాఫ్. కానీ వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ ఉంటే వాళ్ళని పంపించవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు కాదు, అసలు వాళ్ళ దగ్గర ఏ డీటెయిల్స్ లేవు. ఓన్లీ వాళ్ళ దగ్గర రిజర్వేషన్ టికెట్స్, తర్వాత ఆ పిల్లల నేమ్స్ లిస్ట్ కూడా ఏమీ లేదు. సో వాళ్ళని మేము దింపి వాళ్ళతో మాట్లాడితే మేము ఖురాన్ నేర్చుకోవడానికే వెళ్తున్నామని చెప్పారు. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇక్కడ నుండి మేము హుగ్లీ దగ్గర సిడబ్ల్యూసీ మెంబర్స్ తోటి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడాము. తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ పెద్దలతోటి కూడా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్ట్ గానే ఉంది అంటే ఒకసారి అది ఎంక్వైరీ చేసిన తర్వాత సిడబ్ల్యూసీ అండర్ లో మేము ఆ పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది. ఆర్పీఎఫ్ పోలీసులు ఏమని విచారిస్తున్నారండి అంటే ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ అయినా సరే మాకు సపోర్ట్ చేస్తున్నారు. పిల్లల్ని ట్రాఫికింగ్ ఒకవేళ తీసుకెళ్తున్నారేమో అనే అనుమానాస్పదంతో మేము దింపాం. కానీ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వీలవుతుంది.
ప్రస్తుతం 45 మంది పిల్లల్ని వీరు తీసుకెళ్తూ ఉన్నట్లు పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ వారికి సంబంధించి మాత్రం ఎలాంటి ఆధారాలు, వీరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కానీ, పిల్లల్ని తీసుకెళ్తున్నందుకు సంబంధించినటువంటి వివరాలు, ఎలాంటి వివరాలు వీరి బాధ్యుల దగ్గర లేవని ప్రస్తుతం మనకి తెలుస్తోంది. అయితే మొత్తంగా ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్ లో ఉంచారు. వీరి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా ఇక్కడ రైల్వే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా వీరికి సంబంధించినటువంటి సమాచారం తీసుకున్న తర్వాత ఎలాంటి అనుమానం లేదు, వీరందరినీ కూడా కేవలం ఉర్దూ లేదా ఈ ఖురాన్ నేర్పించడానికే తీసుకెళ్తున్నారనేటువంటి విషయం నిర్ధారణ అయితే మాత్రం వీరిని వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వీరిని తరలిస్తామని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.